హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు యానివర్సరీ రోజు. రాము సుజాత దంపతులు ఇద్దరూ జీవితమంతా పిల్లల కోసమే కష్టపడ్డారు. కొడుకు అమెరికాలో ఉద్యోగం, కూతురు పెళ్ళై బెంగళూరులో. ఇంట్లో ఇద్దరే మిగిలారు. ఒకప్పుడు నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు గడియారం టిక్ టిక్ శబ్దముతోనే నిండిపోయేది. ఆ రోజు వాళ్ళ పెళ్లి వార్షికోత్సవం. సుజాత ఉదయం నుంచే పాయసం చేసి రాముకి ఇష్టమైన వంటలు పెట్టింది. కానీ రాము మాత్రం కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు. పిల్లలు కాల్ చేస్తారేమో అన్న ఆశ. మధ్యాహ్నం అయ్యింది, సాయంత్రం అయ్యింది, ఒక చిన్న మెసేజ్ కూడా రాలేదు. సుజాత నిశ్శబ్దంగా చెప్పింది, మనమంతా వాళ్ళ కోసం బతికాం, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ జీవితాలు. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనకు కూడా కొంచెం జీవితం మిగిలే ఉంది సుజాత. ఎక్కడికైనా టూర్ వెళ్దామా? మన ఇద్దరం మాత్రమే. సుజాత చిరునవ్వు నవ్వింది. అది మంచి ఆలోచనే. ఆ రాత్రే ఇద్దరు పాత ఆల్బమ్లు చూస్తూ మాట్లాడుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ ముఖాలలో నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు టూరు కోసం బ్యాగులు సర్దుతుండగా రాము ఒక్కసారిగా ఛాతి పట్టుకొని కింద పడిపోయాడు. రాము అంటూ సుజాత అరవడంతో పొరుగువాళ్ళు వచ్చారు. హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే రాముకు తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ నెమ్మదిగా చెప్పాడు, ఎక్కువ మానసిక ఒత్తిడి, ఒంటరితనం కూడా కారణమయ్యి ఉంటుంది. ఆ మాట విన్న సుజాత గుండె పగిలిపోయింది. అప్పుడే విదేశాల్లో ఉన్న కొడుకు వీడియో కాల్ చేశాడు. అమ్మ, డాడ్ ఎలా ఉన్నారు? సుజాత కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది, మీ నాన్నకు డబ్బు కాదు బాబు, మీ ప్రేమే కావాలి. ఆ మాట వినగానే అటువైపు ఫోను వైపు నిశ్శబ్దం. కొన్ని రోజుల తర్వాత పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. రాము కోలుకున్నాక మొదట అడిగిన మాట ఒకటే, డబ్బు సంపాదించటం గొప్ప కాదు, మన వాళ్లతో గడిపిన సమయం, అదే అసలైన సంపద. ఆ రోజు తర్వాత ఇంట్లో మళ్ళీ నవ్వులు మొదలయ్యాయి. పెద్దవాళ్ళకి మందుల కన్నా పిల్లల ప్రేమే ఎక్కువ బలం. థ్యాంక్ యూ.